ప్రెజెంట్ మలయాళీ సినిమా ఇండస్ట్రీని హేమ కమిటీ రిపోర్ట్ షేక్ చేస్తుంది. రిపోర్ట్లో కొన్ని పేర్లు బయటకి రాగానే ఇండస్ట్రీలో బిగ్ షాట్స్ అందరూ అమ్మకు రాజీనామా చేశారు. ఇంతకీ అమ్మ అంటే అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్. దీనికి ప్రెసిడెంట్ గా మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఉన్నారు. ఆయన కూడా రాజీనామా చేసి మీడియా ముందుకొచ్చి హేమ కమిటీ ముందు తానేం చెప్పారో రివీల్ చేశారు. అంతేకాదు సున్నితంగా మీడియాకు వార్నింగ్ కూడా ఇచ్చేశారు. ఇంతకీ మోహన్ లాల్ ఏమన్నారో ఈ స్టోరీలో చూసిద్దాం. మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసిన నటుడు మోహన్ లాల్ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. హేమ కమిషన్ రిపోర్టు రిలీజ్ తర్వాత అమ్మ అధ్యక్ష పదవికి మోహన్ లాల్ రాజీనామా చేశారు. దీంతో రాజీనామా తరువాత మీడియాతో మోహన్ లాల్ మాట్లాడడం ఇదే తొలిసారి. కొంతమంది సభ్యులపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో మోహన్ లాల్తో సహా అమ్మ ఎగ్జిక్యూటివ్ కమిటీలోని సభ్యులందరూ గత వారం ఉమ్మడి రాజీనామా సమర్పించారు. మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుడు మాలీవుడ్ సీనియర్ యాక్టర్ సిద్దికీ తనను ట్రాప్ చేసి రేప్ చేశాడంటూ మలయాళ నటి రేవతి సంపత్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ సర్కిల్స్ను షేక్ చేస్తున్నాయి. అయితే అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ కమిటీ సభ్యుల్లో కొందరిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ అమ్మా ప్రెసిడెంట్ మోహన్ లాల్తో పాటు మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరూ రాజీనామా చేశారు. తాజాగా హయత్ రీజెన్సీలోని కేరళ క్రికెట్ లీగ్ను మోహన్ లాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్ లాల్ మీడియాతో మాట్లాడుతూ అమ్మ ఒక ట్రేడ్ యూనియన్ కాదని, ఇది ఒక కుటుంబం అని అన్నారు. అమ్మ అసోసియేషన్పై లైంగిక ఆరోపణలు రావడం దురదృష్టకరం. అమ్మ కోసం చాలా మంచి పనులు చేశాం. మలయాళీ ఇండస్ట్రీలో సిచ్యువేషన్స్ ఇతర రాష్ట్రాల్లోని చిత్ర పరిశ్రమల కంటే బెటర్గా ఉన్నాయని మోహన్ లాల్ అన్నారు. మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పేరుని చెడగొట్టవద్దని, మీడియా ఎక్కువగా ఫోకస్ పెట్టొద్దని మీడియాతో పాటు ప్రేక్షకులను రిక్వెస్ట్ చేస్తున్నామని మోహన్ లాల్ అన్నారు. హేమ కమిషన్కి సంబంధించి విచారణ జరుగుతోంది. తీర్పు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. దయచేసి స్పెక్యులేషన్స్, రూమర్స్ ద్వారా మలయాళ సినీ ఇండస్ట్రీని నాశనం చేయవద్దని మోహన్ లాల్ కోరారు. ఒక యాక్టర్గా, ప్రొడ్యూసర్గా నా హోదాలో 2 సార్లు హేమ కమిషన్కు వాంగ్మూలం ఇచ్చాను. కమిటీ రిపోర్ట్ను నేను స్వాగతిస్తున్నాను. మహిళలను వేధించిన దోషులను ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టాలి. అందుకు పోలీసులకు సాధ్యమయ్యే ప్రతి విధంగా కూడా సహకరిస్తాం. అలాగే తను ఏ అధికార వర్గానికి చెందినవాడిని కానని, మలయాళ చిత్ర పరిశ్రమ చాలామందికి జీవనోపాధిగా ఉందని, అలా టార్గెట్ చేస్తే ఉపాధి దెబ్బతింటుందని ఆ పనులు చేయవద్దని లాల్ మీడియాను రిక్వెస్ట్ చేశారు.